వెల్కమ్ టు ఫోర్ సాయిస్ టీవీ. యుద్ధం వస్తే బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం ఒక అంచులో ఉన్నాం. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో మనం చెప్పలేకపోతున్నాం. ప్రధానమంత్రి మోడీ పహల్గామ్ ఏదైతే ఉగ్రవాదుల దాడి తర్వాత మిలిటరీకు, ఎయిర్ ఫోర్స్కు, నేవీకి ప్రతి ఒక్కరికి తన సొంత నిర్ణయం తీసుకునే అధికారం ప్రకటించారు. వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అనే ఎప్పుడైతే అధికారం ప్రకటించారో ఆ సమయంలోనే మనం చూసుకుంటే ఒకవేళ కనుక యుద్ధం మొదలైతే పరిస్థితులు ఏంటి, విమానాలకు సంబంధించిన రాకపోకలు ఎలా జరగబోతున్నాయి. గతంలో మనం చూసినట్టయితే పుల్వామా ఎప్పుడైతే అటాక్ జరిగిందో, అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ మన పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ సంబంధించింది వాళ్ళు నిషేధం విధించారు. మా గగనతలంలో వాడొద్దు భారత విమానిక సర్వీస్ అని చెప్పారు. తద్వారా వాళ్ళకే నష్టం వాటిల్లింది. $1 మిలియన్ నష్టం వాటిల్లింది. ఆ సమయంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్నదో ఈ సమయంలో ఇటు ఇండియా అటు పాకిస్తాన్ ఇద్దరు కూడా ఎయిర్ స్పేస్కు సంబంధించింది, విమాన సర్వీసులకు సంబంధించింది మా గగనతనాన్ని వాడొద్దు అని వారొక నిషేధింపబడ్డారు. ఆ సమయంలోనే మనం చూస్తే వాస్తవానికి ఎవరు ఎంత నష్టపోతారు, తద్వారా ఈ అసలు ఎయిర్ స్పేస్కు సంబంధించిన నిషేధం అనేది ఏంటి, దీంతో ఎవరికి నష్టం ఎవరికి లాభం, ఈ యుద్ధాల వలన ఒరిగేదేంది, యుద్ధాల వలన వచ్చేదేంది. ఈ గగనతనాలకు సంబంధించిన నిషేధం ప్రకటించినప్పుడు సామాన్యమైన ప్రయాణికుడు ఎంత భారం భరించవలసి వస్తుంది. ఒకవేళ డబ్బులు పోతాయి, అలాగే విమానయానకు సర్వీసులకు సంబంధించిన ఏదైతే ప్రయాణకు సంబంధించిన సమయం ఉన్నదో దానికి రెట్టింపు అయిపోతుంది. ముఖ్యంగా మధ్య ఏసియాకు సంబంధించింది, చైనాకు సంబంధించింది, ఎటు వెళ్ళాలన్నా గల్ఫ్ కంట్రీలకు వెళ్ళాలన్నా కూడా మనం వాడవలసింది ఏదైతే ఉన్నదో పాకిస్తాన్కు సంబంధించిన ఎయిర్ స్పేస్ను. అదే సమయంలో పాకిస్తాన్ సైతం మన ఎయిర్ స్పేస్కు వాడవలసి వస్తుంది. ఎందుకంటే ఎయిర్ స్పేస్ అప్పుడు మనకు చూసినట్టయితే భారత్కు సంబంధించిన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలన్నీ ఒక దగ్గరనే ఒక అఖండ భారతదేశం సంబంధించిన ఉన్నాయి. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరికి దీని మీద నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. దీని మీద ప్రశ్నించడానికి, దీనికి సంబంధించిన దీనికి విశ్లేషించడానికి, దీనికి సంబంధించిన ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉంచడానికి మనం అన్వేషిస్తున్న భాగంలోనే ఈరోజు ఫోర్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న ఈ డిబేట్, బిగ్ డిబేట్ యుద్ధం వస్తే దానికి స్వాగతం. దీనికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి, మనతోని విశేషాలు పంచుకోవడానికి, సలహాలు సూచనలు పంచుకోవడానికి ఈరోజు మనతోటి ప్రముఖ ఆర్థిక విశ్లేషకులైనటువంటి గీతానంద్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. వారిద్దరికీ మనం ఫోర్ సాయిస్ టీవీ స్వాగతం పలుకుతుంది. వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ బిగ్ డిబేట్ కార్యక్రమం యుద్ధం వస్తే సార్. సేమ్ సమయంలో ఈరోజు మన స్టూడియో నుంచి మాట్లాడడానికి, విశ్లేషించడానికి రైట్ పర్సన్ మా చీఫ్ అడ్వైజర్, ఫోర్ సాయిస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు కూడా ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం వస్తే యుద్ధం వస్తే అని మనం అనుకుంటున్నాం, అంటే యుద్ధం మనకు అనివార్యమైపోయిందా, దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా, వస్తే కనుక మరి ఈ గగనతనానికి సంబంధించి ఎలా ఉండబోతుందని మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు ఇంటర్నేషనల్గా కూడా అవేర్నెస్ అనేది పర్టికులర్ ఇష్యూ మీద చాలా ఎక్కువగా ఉంది. ఎందువల్ల అంటే ఎయిర్ స్పేస్ షేరింగ్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ కాబట్టి, ఇంటర్నేషనల్ ఏవియేషన్ సంబంధించినటువంటి ఒక అంశం కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా ఇటువంటి బ్యాన్ అనేటువంటిది ఏర్పడినప్పుడు ఇట్ కమ్స్ టు ది నోటీస్ ఆఫ్ వన్ అండ్ ఆల్. ముఖ్యంగా పహల్గామ్లో జరిగినటువంటి ఆ సంఘటన అమానవీయమైనటువంటి సంఘటన. అమాయకులైనటువంటి ఒక యాత్రికుల్ని అది మతాన్ని అడిగి మరీ కాల్చి చంపడం అనేది చాలా దురదృష్టకరం. ఇది నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టడం అని కూడా మనం భావించవచ్చు. అలాగే ఆంతరంగికమైనటువంటి విషయాలు ఎలా ఉన్నా ఇక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితి వల్ల ఉద్రిక్తత అనేది పాకిస్తాన్ అలాగే ఇండియాకు మధ్య చాలా ఎక్కువ పెరిగింది. మామూలుగానే దాయాది దేశంతో మనకు మొదటి నుంచి కూడా సరైనటువంటి సంబంధాలు లేవు. ఎందువల్ల అంటే స్నేహాస్తం మనం ఎప్పుడు ఇస్తూ ఉన్నా కూడా
విషం చిమ్మేటువంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి ఆ దేశంతో మనం చేసినటువంటి ప్రయత్నాలు మాటి కూడా విఫలమవుతున్నాయి. అయినా కూడా మనం 2 యుద్ధాలు వచ్చినా కూడా మనం ఎప్పుడూ నీళ్ళు ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందువల్ల అంటే భారత్కు ఒక సంస్కృతి ఉంది. అనాదిగా ఉన్నటువంటి ఆ సంస్కృతి ప్రకారం, సంప్రదాయం ప్రకారం ప్రజల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేది మన మతం, అభిమతం. అలా మనం కొనసాగిస్తూ ఉన్నా కూడా ఏ చిన్న విషయంలో కూడా తేడా వచ్చినా వెంటనే తన యొక్క స్వభావాన్ని చూపిస్తోంది పాకిస్తాన్. 2019లో కూడా మనం అంతా ఆలోచిస్తే పుల్వామా దాడి జరిగిన వెంటనే తన ఎయిర్ స్పేస్ మీద ఇండియన్ ఫ్లైట్స్కు బ్యాన్ అనేది విధించింది. అలా 5 నెలలు ఆ బ్యాన్ అనేది కొనసాగింది. మరి ఈ నేపథ్యంలో రీరూటింగ్ అనేది నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవియేషన్ ఇండస్ట్రీకి చాలా పెద్ద భారం అని మనం చెప్పాలి. రీరూటింగ్ ఎప్పుడు మనం ఎకనామిక్గానే తీసుకోకూడదు. సౌకర్యం అలాగే ప్రయాణం యొక్క సమయం కూడా చాలా పెరిగిపోతూ ఉంటుంది. ట్రావెల్ టైం పెరగటం వల్ల రీస్కెడ్యూలింగ్, క్రూ స్కెడ్యూలింగ్ అలాగే పేలోడ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పెరిగి మనకు వయబిలిటీ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. మరి ఇటువంటి ఎకనామిక్ క్రైసిస్ను ఎలా ఎదుర్కోవాలనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు యుద్ధం వస్తుందా లేదా అని మీరు అడిగారు. యుద్ధం అనేది నిజంగా చెప్పాలి అంటే ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. యుద్ధం అనేది నిజంగా సర్జరీ లాగా, దట్ ఈస్ ది లాస్ట్ ఆప్షన్. మామూలుగా మనం ఒక పేషెంట్ వచ్చినప్పుడు మెడికేషన్తో ప్రారంభించి అనేక రకాలైనటువంటి మెడికల్ సపోర్ట్స్ ఇస్తాం. ఏది ఇంకా కొనసాగదు, ఏది కూడా అక్కడ యాక్సెప్టబుల్గా లేదన్నటువంటి ఒక సందర్భంలోనే సర్జరీకి వెళ్తూ ఉంటారు. మరి అలాంటి నేపథ్యం పాకిస్తాన్ తీసుకొని వస్తోందని ప్రతి ఒక్కరు గ్రహించాలి. మరి ఈ నేపథ్యంలో ఈ చర్చా కార్యక్రమం మనం ఒక అకాడమిక్ చర్చగా మనం తీసుకుందాం. ఎందువల్ల అంటే మనకు అకాడమిక్ డిస్కషన్లో విలువైనటువంటి ఇన్సైట్స్ మనకు వస్తాయి కాబట్టి, మరీ ముఖ్యంగా వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్యానల్ టుడే. అలా మనకు 2 అనలిస్టులు ఈరోజు ఉండటం అనేది మన అదృష్టం కాబట్టి వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుంటూ చర్చను కొనసాగిద్దామని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి పి గీతానంద రెడ్డి గారి దగ్గర వెళ్దాం. ఫైనాన్షియల్ అనలిస్ట్ పి గీతానంద గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పండి, ఒకవేళ కనుక యుద్ధం వాతావరణం మాత్రం నెలకొనున్నది, కానీ యుద్ధం మొదలు పెడతారా లేదా అనేది కాదు, సర్జికల్ స్ట్రైక్ కానీ ఇంకొకసారి సర్జికల్ స్ట్రైక్, సెకండ్ సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఏమన్నదో మనం అనుకుంటే, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం విమానం ఛార్జీలు మాత్రం బ్రహ్మాండంగా ఆకాశాన్ని ఎత్తాయి. ఈ విషయంలో మీరేమంటారండి? సో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తుల నేపథ్యంలో మనకిప్పుడు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఇండియా యూజ్ చేసుకోకుండా, ఇండియా ఎయిర్ స్పేస్ ని పాకిస్తాన్ యూజ్ చేసుకోకుండా బ్యాన్ ఉంది. ఈ బ్యాన్ ఇంపాక్ట్ ఏ కంట్రీ మీద ఎలా ఉంటుంది అనేది చూస్తే, యాక్చువల్ గా పాకిస్తాన్ విషయానికి వస్తే కేవలం 32 విమానాలు మాత్రమే మన గగనతలాన్ని యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అదే ఇండియా విషయానికి వస్తే 1000కి పైగా ఫ్లైట్లు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో ఇండిగో 433 ఫ్లైట్లు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా వెళ్తే, ఎయిర్ ఇండియా 302 ఫ్లైట్లు, ఆకాశ ఎయిర్ 226, స్పైస్ జెట్ 91. ప్రైవేట్ ఎయిర్లైన్స్ అన్ని కూడా మనం ప్రస్తుతానికి పాకిస్తాన్ మీదుగానే బెస్ట్ కు వెళ్తూ ఉన్నాయి. అయితే పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళు ఈస్ట్కి ట్రావెల్ చేసేది తక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి విమానాల సంఖ్య తక్కువ, PIA అంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ రన్ చేసే విమానాలు తక్కువ. వాళ్ళు పూర్తిగా కూడా ఎతిహాద్ అలాగే చైనా మీద నడుపుతున్నటువంటి సర్వీసుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. మనం ఈ బ్యాన్ చేసింది ఓన్లీ పాకిస్తాన్ PIA ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆపరేట్ చేసే విమానాల మీద ఉంటుంది కాబట్టి ఆ కంట్రీ మీద పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఆల్రెడీ వాళ్ళు మలేషియాకి వెళ్ళిన ఫ్లైట్స్ అన్నింటినీ కూడా చైనా మీదుగా లాంగ్ తీసుకెళ్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త రూట్స్ లో ఇప్పుడు ట్రై చేస్తున్నారు, వెళ్తున్నారు. దాదాపు 38 నిమిషాలు, 5 గంటల ప్రయాణానికి 35 నిమిషాలు ఎక్కువ పడుతున్నటువంటి పరిస్థితి. ఒక ఎయిర్ ఇండియానే దాదాపు 600 మిలియన్లు ఒక సంవత్సరం పాటు ఇలానే జరిగితే నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇంకోటి గమనించాలి, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విమాన ఇండస్ట్రీ అంటే ఏవియేషన్ ఇండస్ట్రీ ఉన్నటువంటి దేశం భారతదేశం. మొదట అమెరికా, 2 చైనా, 3 ఇండియా. పాకిస్తాన్ విషయానికి వస్తే ఇది 50వ స్థానంలో ఉంది, 52వ స్థానంలో ఉంది. కాబట్టి ఫ్లైట్స్ పరంగా వాళ్ళకి ఎటువంటి లాస్ లేదు. కొంత ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పాకిస్తాన్ ఇంకొక రకంగా నష్టం ఉంది. పాకిస్తాన్ 2019లో పుల్వామా దాడి తర్వాత 5 నెలలు ఎప్పుడైతే వాళ్ళ ఎయిర్ స్పేస్ మనల్ని వాడుకోకుండా వాళ్ళు ఆపారో, ఆ టైంలో మన ప్రైవేట్ ఎయిర్లైన్స్ వాళ్ళ స్పేస్ వాడుకున్నట్టు వాళ్ళ దేశం మీదుగా ఆకాశంలో ప్రయాణం చేసిన దానికి గాను
వాళ్ళకు కొన్ని ట్యాక్సులు పే చేసేవాళ్ళు. అది దాదాపు 250 కోట్ల రూపాయలు అంటే 8.5 బిలియన్స్ పాకిస్తాన్ మనీ రూపంలో చెప్పాలంటే అంత నష్టం వాళ్ళకు వాటిల్లింది. ఈసారి ఇంకాస్త ఎక్కువ నష్టమే వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. అసలే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉంది, వచ్చేటువంటి ఈ రెవెన్యూను పోగొట్టుకుంటా ఉంది. ఇక మనకి ఏదైనా ఇంపాక్ట్ అయితే ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఇంపాక్ట్ అయినా కూడా గవర్నమెంట్ కొన్ని ఆదుకునేటువంటి చర్యలు తీసుకోమని కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయి. ఇంకా కూడా అటు మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ కానీ ఇటు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ దీని మీద పూర్తి కామెంట్ ఇవ్వలేదు. కానీ ఇదే కనుక కొనసాగితే మే తర్వాత కూడా ఇదే కనుక కొనసాగే పని అయితే కొంత డిస్కౌంట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ప్రైవేట్ కంపెనీలు బయటపడేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ఎయిర్లైన్ కంపెనీస్ కొంత నష్టాలు తప్పకపోవచ్చు. అదే భారాన్ని ప్రయాణికుల మీద కనుక రుద్దినట్లయితే విమాన టికెట్ ధరలు భారీగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, తద్వారా మనకు 1000కి పైగా విమానాలకు సంబంధించిన మనమే ఉపయోగిస్తాం కాబట్టి మనకు ఎక్కువ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒక విషయం, దీనికి అనివార్య కారణాల వల్ల మనం మాత్రం యూజ్ చేయక తప్పదు కదా. మనకు సంబంధించిన వన్ ఆఫ్ ద థర్డ్ ప్లేస్, వీఆర్ ఇన్ ఏ థర్డ్ ప్లేస్ యాజ్ యూ సెడ్ టు మేస్, థర్డ్ ప్లేస్లో మనం ఉన్నాం కాబట్టి ప్రస్తుతం మనమైతే వాడవలసిందే కదా. ఆల్టర్నేట్ రూట్గా వెళ్తే మాత్రం ఎంతవరకు మనకు నష్టం వాటిల్లే అవకాశం ఉందండి గీతారంది గారు? సో ఆల్టర్నేట్ రూట్స్ లో మనకి హిందూ కుష్ పర్వతాల మీదుగా చైనా గగనతలం నుంచి కూడా వెస్ట్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లెహ్ నుంచి ఢిల్లీ టు లెహ్ నుంచి హిందూ కుష్ పర్వతాల మీదుగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల 38 నిమిషాలు డిలే అయ్యేటువంటి అవకాశం. ఎక్కువగా కూడా మిడిల్ ఈస్ట్ యూరోప్ కి వెళ్ళేటువంటి రూట్స్ లోనే మనకి నష్టం వాటిల్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి చైనా రూట్ ఉంది కాబట్టి సో ఆన్ అన్ యావరేజ్ దాదాపుగా మీకు 24% ఆన్ అన్ యావరేజ్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది అక్కడ ఫ్లై కావడానికి. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే దీనివల్ల క్రూ ఎక్కువ అవసరం పడుతుంది, ఫ్యూయల్ ఒకటి ఎక్కువ ఫిల్లింగ్ అవుట్ అవుతుంది. అలాగే ఆ కంట్రీస్ లో మళ్ళీ రెండోసారి మనం ల్యాండ్ అయ్యి ఆయిల్ మళ్ళీ మనకి ఈ ఫ్యూయల్ సరిపోదు, అందులో మళ్ళీ కూడా రీఫిల్లింగ్ అవసరం అవుతుంది. సో ఇదొకటి అక్కడ ఎయిర్పోర్ట్స్ లో వాడుకోవడం, ఇవన్నీ కలిపి ఈ నష్టానికి కారణం అవుతున్నాయి. అయితే భారత్ మిగతా దేశాలతో ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి అక్కడ ఏదైనా కొంత సపోర్ట్ తీసుకొని, అలాగే మన గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీకి ఏదైనా కొంత సపోర్ట్ ఇచ్చినట్టయితే డెఫినెట్ గా ఈ కంపెనీస్ అయితే లాస్ నుంచి బయటపడతాయి, ప్రయాణికుల మీద కూడా కొంత భారం తగ్గేటువంటి అవకాశం. రైట్, ఇదే విషయంపై ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పారో పి గీతానంద రెడ్డి గారు, దానికి సంబంధించిన 24% మన మీద ఎక్కువ సమయము, అలాగే ఆ సమయాన్ని బట్టి ఫ్యూల్ కూడా ఎక్కువ మనకు ఉపయోగపడే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ యుద్ధ వాతావరణం, యుద్ధం కనుక మొదలైపోతే ఇప్పుడు ఫ్యూల్కి సంబంధించిన ఆల్రెడీ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన మనం చూస్తున్నాం, యుక్రెయిన్ వార్, రష్యా వార్కి సంబంధించింది, అలాగే ఇజ్రాయిల్కు సంబంధించిన వార్ సంబంధించింది మనం చూస్తే ఈరోజు ఎంతవరకు మనం నష్టపోతున్నామో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సమయంలోనే సుంకాలు విధిస్తూ అమెరికా కూడా మన మీద కొంచెం మనకు ఆంక్షలు విధించింది కాబట్టి దానికి సంబంధించి కూడా మనం దానికి పోరాడాము, దానికి కొంచెం తగ్గించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఈ విమానయాన సర్వీస్కి సంబంధించింది ఒకవేళ కనుక యుద్ధం మనిస్తే ఎంతవరకు మనం నష్టం వాటిల్లుతుందో మనకు చెప్పారు. ఆ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మీకు అట్లాగే రెడ్డి గారికి, అట్లాగే మనకు వాసుదేవ్ శర్మ గారికి, అలాగే మనకు ఫోర్ సైడ్ టీవీకి నమస్కారం. రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు మనకు నష్టం ఏమిటి, వాళ్ళకి నష్టం ఏమిటి. ఒక మాటలో చెప్పాలంటే అదనపు సమాచారం మనం ముట్టడు, ఎందుకంటే ఫ్లైట్ల సంఖ్యతో సహా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు మనకెంత నష్టం వాళ్ళకి ఎంత నష్టం. ఇది కొత్త కూడా కాదంటున్నారు. 65 యుద్ధం వచ్చినప్పుడు జరిగింది, 71లో యుద్ధం వచ్చినప్పుడు జరిగింది, 71 కన్నా ముందు 65లో వచ్చినప్పుడు అయితే మనకు రెండు పక్కల అప్పుడు పాకిస్తానే ఉండేది, బంగ్లాదేశ్ లేదు కదా అప్పటికి, తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్, అప్పుడు కూడా నష్టం జరిగింది. కాకపోతే పరిమిత సంఖ్యలో అప్పుడు ఇన్ని విమానాలు లేవు, ఇన్ని విమానాశ్రయాలు లేవు. మనం రెండోది 71 తర్వాత విడిపోయిన తర్వాత, బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత కూడా నష్టం జరిగింది. మనటి కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా జరిగింది. అంటే ఎయిర్ స్పేస్ ను వాడుకోకుండా చేసే క్రమం చేసింది. కానీ మనం భౌగోళికంగా చూసుకుంటే భారతదేశం కింది దాకా చూసుకుంటే చెన్నై విమానాశ్రయానికి పెద్ద దోకాలేదు, అంటే పైకి వెళ్ళడానికి. అట్లా నీటి పక్కన మన బాంబే నుంచి వెళ్ళడానికి కూడా, మిడిల్ ఈస్ట్ కి వెళ్ళడానికి కూడా పెద్ద దోకాలేదు. కంపల్సరీ అంటే ఎంత చెట్టుకు అంత గాలి ఎందుకంటున్నారంటే భౌగోళికంగా చూస్తే పాకిస్తాన్ అడ్డగీత గీసినట్టు మన పశ్చిమాన్ని. కానీ తూర్పుకైతే, తూర్పు ఆగ్నేయ దేశాలకైతే మనకి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంతకుముందు మన రెడ్డి గారు చెప్పినట్టు పైకి వెళ్ళి ఒక 35 నిమిషాలు లేట్ అవుతుంది. ఏమవుతుంది, ఒక సామెత చెప్తాను. ఒక మనిషి ఏదో చనిపోయిందట, చనిపోతే ఒక పరామర్శకి వెళ్ళండి ఒక ఆయన, వెళ్ళి అంత చనిపోయింది మనిషి, ఆ కన్ను కింద దెబ్బ తాకింది యాక్సిడెంట్ లో, కొంచెం అయితే కన్ను పోయేదని.
అణిపోయినాక కనుపోతుంది కనుపోకపోతుంది. ఇంత పెద్ద యుద్ధపై ఉన్నప్పుడు, యుద్ధంలో ఇది జరుగుతున్నప్పుడు విమానాల్లో ఈ నష్టం అనేది పెద్ద సమస్య కాదు. యుద్ధం వస్తే పెద్ద నష్టం వస్తుంది అంటున్నారు. ఇది మనకు పెద్ద సమస్య కాదు, ఇది తీరాట్లాంటిది. కానీ యుద్ధం వస్తే పెద్ద నష్టం అంటున్నాడు. అందుకనే పాకిస్తాన్ ఏకాకి చేయాలి, ఆర్థికంగా సామాజికంగా, ముఖ్యంగా విదేశాల్లో మనం దోషిగా నిరూపించాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎప్పుడు కూడా యుద్ధం పరిష్కారం మాత్రమే కానీ మొదటి పరిష్కారం కాదు. కనుక విమానయాన రేట్లు పెరిగితే తాగేవాడే కట్టడం తాళ పన్ను ఏమవుతుంది, మనుషులు రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మనకు ప్రయాణికులకు రేట్లు పెరుగుతాయి, పోయేవాడు పోతాడు, లేవు 4 తర్వాత పోతాడు, నష్టం ఉన్నది. యుద్ధమే వచ్చే క్రమంలో ఉంటే ఇప్పుడు విమానయాన ప్రయాణం భారం అవుతుందా అంటే భారం అయితే ఏ ప్రైవేట్ సంస్థ భరించదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ మనం ఎయిర్పోర్ట్స్ కూడా ఎవరికి ఉన్నది. ఇప్పుడు మనకి ఏదైతే విమానాలు టాటా వాళ్ళు కొనుక్కున్నారు, అయిపోయింది కదా, గతంలో వాళ్ళదే ఉంటే మళ్ళీ వాళ్ళే కొనుక్కున్నారు. కనుక ప్రైవేట్ సంస్థలు ఏం నష్టపోవు, మన మీద వేస్తారు, ప్రయాణికుల మీద బాధపడుతుంది. ఎప్పుడు యుద్ధం వచ్చినా మనకు భారతదేశంలో కానీ ఏ దేశంలో అయినా నిత్యావసర సరుకులు పెరుగుతాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి, రకరకాల ట్యాక్సులు వేయాల్సి వస్తుంది. ఇవన్నీ యుద్ధం వచ్చినాక భయం ఉంటది. ఇప్పుడు మొదలు మనం చదువు చూస్తున్నాం. అయినా సరే వాళ్ళ పాకిస్తాన్ నష్టం మన నష్టం చూసుకుంటే పాకిస్తాన్ తక్కువ నష్టం జరుగుతుంది. కానీ ఆర్థికంగా ఎక్కువ నష్టపోయే వాళ్ళు మన 1000 విమానాలు కనీసం 400-500 విమానాలు అటుపక్క పశ్చిమానికి వెళ్తాయి కదా, వాళ్ళకైతే వాళ్ళ ప్రైవేటు విమానయాన సంస్థ నుంచి వచ్చే ఆదాయం ఇంతకుముందు చెప్పారు కదా రెడ్డి గారు, $250 కోట్ల నష్టం జరుగుతున్నారు. మరి అది ఆర్థిక నష్టమే కదా, వాళ్ళకు కూడా నష్టమే కదా. వాళ్ళ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇప్పటికే ఆర్థికంగా కునారెళ్ళిన ఆ దేశానికి దిక్కు దేశం లేదు. మనకున్న మన సెల్ఫ్ సస్టైన్ ఇవాళ కాకుండా రేపు దాన్ని సంపాదించుకుంటా చేస్తాం. ముఖ్యంగా మన ప్రయాణికుల యొక్క ఆర్థిక స్తోమత కూడా పెద్దది, మంచిది. వాళ్ళని చూసుకుంటాం. మన ప్రయాణికుల ఆర్థిక స్తోమత మంచిది. ఇప్పటిదాకా చౌక ప్రయాణం చేసినాం, కొంత కాస్ట్లీ అవుతుంది, సమయం అంటారా. మరో 35 నిమిషాలు పెరగడం వల్ల ఇప్పుడు అమెరికాకి ఇప్పటికే డైరెక్ట్ విమానాలు కొన్ని ఉంటే మధ్యన ఆగకుండా వీళ్ళ విమానాలు ఎక్కువ ఉన్నాయి ఓ రకంగా చెప్పాలంటే. కనుక వాటికైతే లేదు, ఎట్లా అవుతున్నాయి ఇంధనం నింపుకుంటున్నారు, ఇది కూడా అంతే అవుతుంది. మహా అయితే నా ఉద్దేశం నెట్టి 1 గంట 30 గంట లేట్ కావడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదు. దీన్ని ఇంతకంటే పెద్ద ప్రమాదం ఏముందంటే మన ఉగ్రవాదులు పట్టుకొని మనం చేయకుండా రేపు పొద్దున డైరెక్ట్ యుద్ధానికి కాలు దిగితే మాత్రం మనకి ఎక్కువ నష్టం నేను అంటాను. వాళ్ళ కంటే మనకి ఎక్కువ నష్టం లేదు. ఇదే విషయం, ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్పారంటే యుద్ధం వస్తే వారికి ఎంత ప్రమాదం ఉందో మనకు కూడా అంత ప్రమాదం ఉందని చెప్తున్నారు. అదే నేపథ్యంలో ధరలు కూడా అంటే అవకాశం కూడా ఉన్నది. అదే విషయంలో ఇంకొక విషయం ఏంటంటే చైనా కూడా వారితో ఒకసారి జోడవుతున్నది కాబట్టి, చైనా రష్యా కూడా వాళ్ళ వంతు పాడుతున్నారు కాబట్టి ఆ ప్రమాదం మనకే ఎక్కువ అయినట్టు కనపడుతుంది. అమెరికా మాత్రం వాళ్ళు మీరు పరిష్కరించుకోండి, ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మీ సమస్య ఉన్నదో ఆ సమస్యను ఒక్కదారిగా పరిష్కార దిశగా వెళ్ళండి అని చెప్తున్నారు. అంటే దాని వెనకాల ఉన్న అంతర్యం ఏమని అనుకుంటున్నారు సదానంద రెడ్డి గారు, గీతానంద రెడ్డి గారు, సారీ. గీతానంద రెడ్డి గారు, ఓవరాల్ గా చూస్తే మనకి భారతదేశానికి సపోర్ట్ మిగతా దేశాల నుంచి అనుకున్న దానికన్నా ఎక్కువగానే వచ్చిందని చెప్తారు. అటు ఇజ్రాయెల్ గానీ, అటు యుఎస్ గానీ, రష్యా గానీ. అంటే వాళ్ళకి రష్యాకి అమెరికాకి ఎప్పుడు కోల్డ్ వార్ జరుగుతుంది. అయినా కూడా ఇండియా విషయానికి వచ్చేసరికి 2 దేశాలు ఇండియాకి మద్దతు పలకడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే ఇంకా మిగతా కంట్రీస్ లో కూడా న్యూట్రల్ గా ఉండే కంట్రీస్ కూడా మనకే సపోర్ట్ ఇస్తుంది. ఈ యుద్ధం కనుక వచ్చినట్లయితే ఏం జరుగుతుంది, ఆర్థికంగా ఎలాంటి పతనం జరుగుతుంది అంటే భారతదేశానికి ఉన్నటువంటి సైనిక బలంతో పోలిస్తే పాకిస్తాన్ సైనిక బలం చాలా తక్కువనే చెప్పచ్చు. అయితే ఈసారి సర్జికల్ స్ట్రైక్ పట్టకుండా ఫైనాన్షియల్ స్ట్రైక్ బాట పట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇరుకును పెట్టి FATF లో గ్రే లిస్ట్ లోకి గనక దాన్ని తీసుకురాగలిగితే వాళ్ళకి ఏవైతే ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ ఇతర మన ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నిధులు కానీ ఏవైతే వస్తున్నాయో వాటిని బ్లాక్ కనుక చేయగలిగితే పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ సమయంలో ఆయుధాలతో యుద్ధం కన్నా ఆర్థికంగా యుద్ధం చేయడమే సరైనటువంటి నిర్ణయం అవుతుందనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. సో ఒక్కసారి పాకిస్తాన్ వచ్చే ఫండ్స్ కనుక కట్టినట్టు ఇప్పటికే ఆ దేశం దివాళా తీసింది. ఇంతకు ముందు మనం చూసాం గత 2 సంవత్సరాల క్రితం శ్రీలంకలో పరిస్థితులు అలాంటివి వచ్చాయి. అంతకంటే దారుణమైన పరిస్థితులు పాకిస్తాన్ లో ఉన్నా ఇంకా బయటికి రావట్లేదు, అక్కడ మీడియాలో అంతగా ఎక్స్పోజ్ కాలేదు. కానీ ఒక్కసారి ఇప్పుడు ఆ వచ్చే ఫండ్స్ కూడా ఆగిపోతే పాకిస్తాన్ దారుణంగా దెబ్బతింటుంది. అంతర్యుద్ధం, వాళ్ళ కొట్లాటలు, అశాంతి, దోపిడీలు, దుమ్మీలు పెరిగి ఆ దేశం చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. దాంట్లో కూడా మనకి ఇక్కడ కాశ్మీర్, ఇలాగే పంజాబ్ లో కూడా మనకి వేర్పాటువాదులు ఎలా ఉన్నారో పాకిస్తాన్ కూడా వేర్పాటువాదం అనేది అక్కడ ఆల్రెడీ ఉంది. వాళ్ళ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ మధ్య కూడా వేర్పాటువాదులు తిరుగుబాటు చేశారు.
ఇవన్నీ వాళ్ళు ఇబ్బంది పెట్టే అంశాలే. దాంతో పాటు మనం పక్కలో పాములు పెంచుకుంటున్నట్టు వీళ్ళు తీవ్రవాదులు ఏదైతే పెంచుకుంటూ వస్తున్నారో వాళ్లే రేపు తిరగబడి ప్రభుత్వాన్ని లాక్కోవడం, మిలిటరీ ఎంత అశాంతికి వాళ్ళకి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి పోవడం కంటే తెలివైన పని ఏంటంటే పాకిస్తాన్ ని అంతర్జాతీయంగా మిగతా దేశాల ముందు దోషిగా నిలబెడుతూ వాళ్ళకు వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కనుక కత్తిరించగలిగితే పాకిస్తాన్ తోక పూర్తిగా కత్తిరించగలిగినట్లే. కాబట్టి తెలివిగా ఆలోచించి ఈ మన ఆయుధాలతో యుద్ధం కన్నా ఆర్థిక పరమైనటువంటి యుద్ధం వైపే మన దేశం కూడా మొగ్గు చూపుతున్నట్టుగా మనకు సంకేతాలు వస్తున్నాయి. ఆ దిశగా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా జరిగితే మనకేం పెద్ద నష్టం ఉండదు, వాళ్ళకే పూర్తిగా నష్టం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కొట్టుకుంటున్న తర్వాత మనకు పంజాబ్ నుంచి ఏవైతే ఉన్నాయో మన సింధు జలాల ఒప్పందం నుంచి ఏదైతే బయటకు వచ్చామో దాన్ని బేస్ చేసుకుని ఇంకొంచెం ఇరకాటంలో పెట్టాలి. సో ఇవన్నీ కలిపి ఒక్కసారిగా వాళ్ళు ఒత్తిడిలో పడ్డప్పుడు ఏదైనా మనం చర్యలు తీసుకున్నప్పుడు సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆయుధాలతో దాడి చేస్తే మాత్రం భారత్ కూడా నష్టం అనేది తప్పకపోవచ్చు. రైట్, ఓకే. ఇప్పుడు మన గీతానంద్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఒక విషయం మాత్రం చెప్పారు. ఎకనామికల్ ఎంబార్గో కనుక చేయగలిగితే, వారికి ఎకనామికల్ ఎంబార్గో చేసి వారికి ఒక ఫైనాన్షియల్లీ క్రైసిస్ తీసుకురాగలిగితే వీఆర్ వెరీ ఫుల్లీ సక్సెస్ఫుల్ మనం చేసినట్టుగా అయితే చెప్తున్నారు. ఇప్పటికే అనేక రూపాలలో పాకిస్తాన్లో అనేక విషయాలలో, పష్తూన్ విషయంలో కానివ్వండి, పంజాబ్ విషయంలో కానివ్వండి, బలోచిస్తాన్ విషయంలో కానివ్వండి, ఇంకా వస్తే కరాచీ సింధ్ విషయంలో కానివ్వండి, వారికి సంబంధించిన వేర్పాటువాదాలకు సంబంధించిన చాలా ఎక్కువ గొడవలు జరుగుతూనే ఉన్నాయి, అంతర్గతంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ మిలిటరీ ఆర్మీ చీఫ్ ఎక్కడ ఉన్నాడో కూడా జాడ తెలియనట్టు పరిస్థితులు ఉన్నాయి. బలోచిస్తాన్లో చూస్తే ఒక ట్రైన్ని హైజాక్ చేసి అందులో వందలాది మంది మిలిటరీ సైనికులను కూడా చంపేది కూడా వాళ్ళు వార్తలు బయటికి రాకుండా వాళ్ళు చూసుకున్న మనం అది కూడా చూసాం. పష్తూన్కి సంబంధించింది ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాళ్ళ గొడవలు మొదలయ్యాయి. వాళ్ళు సరిహద్దు ప్రాంతంలో ఎక్కువ శాతం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. పంజాబ్లో ఒక అనిశ్చితమైన వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే స్ట్రాటజికల్గా భారత్ మాత్రం వాళ్ళకి ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ క్రైసిస్లు తీసుకొస్తే దీని పరిణామాలు చాలా బాగుంటాయని ఏదైతే చెప్తున్నారో అదే విషయంలో ఈరోజు గగనతనానికి సంబంధించిన అంటే ఈ విమానానికి సర్వించింది చెప్పింది కూడా మనకు ఒక శాశ్వత పరిష్కారం కాదు అన్నట్టుగా ఉన్నది. ఈ విషయంలో మీరేమంటారండి రామ్మోహన్ గారు? సార్ చెప్పండి. నేను మొదట్లోనే చెప్తున్నాను, యుద్ధం పరిష్కారం కాదు, యుద్ధం అంతిమ నిర్ణయం, అంతిమంగా చేయాల్సిందే. పౌరు రాష్ట్రం పొందులాభం అంటారు కదా, యుద్ధంలో గెలవడం ఉండదు, మొదలు పెట్టడం మన చేతిలో ఉండదు కానీ ముగించడం మన చేతిలో ఉండదు. భౌతిక యుద్ధాల కాలం కాదు ఇది, ఆర్థిక యుద్ధాల కూడా కాలం కాదు, ఇప్పుడు వాణిజ్య యుద్ధాల కాలం ఇది. గతంలో ఇప్పుడు భౌతిక యుద్ధాలు ఉండేది, తర్వాత ఆర్థిక యుద్ధాలు వచ్చింది. ఆర్థిక యుద్ధంగా ఇప్పుడు వాణిజ్య యుద్ధమే, సుంకాల పెంపు ఇది నడుస్తుంది కదా. ఈ దశలో మనం యుద్ధం మొదలు పెడితే మన చేతిలో ఉండదు, ఆపడం మన చేతిలో ఉండదు. ఇప్పుడు అందరం అద్దాల కింద కూర్చున్నాం. 13-14 దేశాల్లో ఇప్పుడు దేశాలకు అణుశక్తి ఉన్నది, వాళ్ళ అణుబాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రపంచాన్ని నిమిషాల్లో నాశనం చేయగల బాంబులు అమెరికా దగ్గర ఉన్నాయి. కానీ గిచ్చుకునే యుద్ధాలు ఉంటాయి తప్ప, భౌతికంగా నష్టపోయే యుద్ధాలు ఉంటాయి తప్ప యుద్ధం అయితే రాదనుకుంటున్నాను. అణుబాంబు ప్రయోగంలో కూడా మనం అత్యంత జాగ్రత్తగా ఉన్నాం. మనం మొదటి చెప్తున్నాం ఏంటంటే, మొదటి ప్రయోగించడం ఏమంటే డైరెక్ట్ గా అగ్రిమెంట్ రాసుకున్నాం. మనం అణుయుద్ధం వచ్చినా కూడా మన నుంచి రాదు అని. కానీ పాకిస్తాన్ పిచ్చివాడి చేతుల్లో రాయలంటది. అది వాళ్ళు ఎప్పుడైనా ఏమన్నా చెప్పారు, కానీ తాను చచ్చే మందు, తాను ఎక్కువ ఎక్కిన కొమ్మ నడుపుకునే పరిస్థితి వాళ్ళకు కూడా ఉండదంటున్నాను నేను. అణుయుద్ధం రాదు. యుద్ధం వస్తే కూడా మనకెంత నష్టమో వాళ్ళకు కొంత తక్కువ నష్టం అయితే మనకు అంతకంటే 4 నష్టం మనకి ఎక్కువ అవుతుంది అంటున్నాను. అందుకని ఇప్పుడు NIA రిపోర్ట్ వచ్చింది జమీన్ గారు, ఒకసారి మనం గమనించాలి. మనకు వాళ్ళకి ఇంటి పోరు ఉన్నది, బెలూచిస్తాన్, అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ దాడి, అంతర్గత పోరు, పాక్ ఆక్యుపై కాశ్మీర్ లో కూడా ఇవాళ మన వైపు ఊరేగింపు తీస్తున్నారు. మన వైపు ముజఫరాబాద్ అయితే వాళ్ళ ప్రజలు కూడా మనం ఇండియాలో కలుపుకోమంటున్నారు. ఇప్పుడు కలుపుకోవాల్సింది తర్వాత. కానీ అట్లాగే పంజాబ్ సింధు ప్రాంతంలో వ్యవసాయక ప్రాంతం కూడా 25% ఆదాయ వనరులు ఉన్న, వ్యవసాయం మీద ఆదాయ వనరులు ఉన్న ఆ ప్రాంతం కూడా మేము ఇందులో ఎందుకున్నావురా ఈ పాకిస్తాన్ తో కలిసి అనే భావన ప్రజల్లో వచ్చింది. అయితే అంతర్గత కలహాల వాళ్ళు ఉంటే మనం మాత్రం చాలా శక్తివంతంగా ఉన్నాం. ఏమో మొట్టమొదటి అంటే ఇంట గెలిచి గెలవాలంటాం. ఇంటే గెలిచాం మనం. వాళ్ళు ఏదైతే ఉగ్రవాదులు ఊహించిండ్రో వాళ్ళు ఏం చేశారు, మతం చూసి చెడ్డీలు విడిపించి కాల్పించారు. దాని మీద వాళ్ళ వ్యూహం ఎంత పెద్దదంటే జమీర్ గారు, భారతదేశంలో హిందూ ముస్లిం కొట్లాడి చచ్చిపోవాలి, అంతర్యుద్ధం రావాలని వాళ్ళు ఆశించారు. కానీ మనం దాన్ని చాలా ఒడుపుతో, చాలా సమయంతో భారత ప్రజలు మొదటి సర్వే జన సుఖినోభవంతు సర్వే లోకా సుఖినోభవంతు అని మనం మాట్లాడే వాళ్ళం కనుక దీన్ని అడ్డుకొని మన మత యుద్ధం రాకుండా చూసుకున్నాం. మన దేశంలో మత యుద్ధం రాకుండా చూసుకున్నాం. అంతేందుకు అసదును ఓవేసి మతతత్వ పార్టీ కావచ్చు, బిలావర్ భుట్టో మాట్లాడితే 3 తోడ్కర్ జవాబు ఇచ్చిండు ఆయన.
ముఖం మీద కొట్టినట్టు ఏమన్నాడు, అరే మీ తాతను చంపింది ఎవడు, మీ అమ్మని చంపింది ఎవడు అని మాట్లాడింది కదా. అది మనకు అనుకో. అంతేందుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో సహా ఇవాళ భారతదేశంలో ఈ ప్రభుత్వానికి బ్లాంక్ చెక్ ఇచ్చేసాను, మీరు ఏం చేస్తారో చేయండి, మేము మీ వెంట ఉన్నాం. నా విమర్శ ఏంటంటే మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అటుపక్క స్నేహస్తం మన దేశంలోని అంతర్గతంగా ఉన్న పార్టీల స్నేహస్తాన్ని సరిగ్గా అందుకోలేకపోతుందని నా ఆవేదన అంటున్నాను స్పష్టంగా. మోడీ గారి చర్యలు ఇంటాన్ని సమర్థిస్తున్నాను. ఏమంటున్నానంటే ఇవాళ ఉభయ పార్లమెంటు సమావేశాలు ఎందుకు పెడతలేరు, నెంబర్ 1. రెండోది ఏమంటున్నానంటే వాళ్ళు స్నేహాస్తం అందిస్తే ప్రతిపక్షాలు నువ్వు కౌకరించుకోవాలి, నువ్వు దూరం పెడుతున్నావు. ఇది ఎవరి పెత్తనము లేకుంటే ఈ క్రెడిట్ నాకు రావాలనే జ్ఞానం ఆ రకంగా పోతే తప్పు అవుతుంది. గతంలో ఇందిరాగాంధీ లాంటిది కూడా యుద్ధం చేస్తే వాజ్పేయి గారు అపర కాళికాదేవి అపర దుర్గామాత కీర్తించుడు. ఆ పరిస్థితి రావాలి మన ప్రతిపక్షాల నుంచి కూడా. మోడీ కరెక్ట్ అనే పరిస్థితి రావాలి తప్ప ఇవాళ మోడీ గారు ఏకపక్షంగా పోయి ఆ క్రెడిట్ అంతా యుద్ధం వచ్చినా యుద్ధం రాకున్నా నాదే క్రెడిట్ అని మాత్రం పోతే కష్టం అవుతుంది అంటున్నాను. ఇవాళ ప్రతిపక్షాలు బ్లాంక్ చెక్ ను మనం ఉపయోగించుకోవాలా లేదా నెంబర్ 1 ఆలోచించుకోవాలి. రెండోది ప్రతిపక్షాలు కానీ వీళ్ళైతే మనం డిమాండ్ చేస్తున్నారో పార్లమెంట్ పరిగణలోకి తీసుకోవాలి. నెంబర్ యుద్ధం వచ్చినా రాకున్నా సరే అంటున్నాడు. మూడోది ఏంటంటే మొదలు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని మొదలు చేస్తున్నారు మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. అంతేందుకు ఒక మాట చెప్పి ముగిస్తాను జమీల్ గారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఎవరిది, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పాలిత ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం శాంతి భద్రతలతో సహా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. కానీ బాధ్యుడు కానీ ఉమర్ అబ్దుల్లా కూడా ఇవాళ ఎంత హుందాగా మాట్లాడిండు ఆయన. మనకు భారతదేశానికి కశ్మీర్ మొన్నటి ఊరేగింపులు కానీ కశ్మీర్ లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ కానీ మనకు ఆదేశం అంటున్నాడు మన మిగతా భారతదేశానికి. మనం అట్లా అంత ఉందాగా ప్రవర్తిస్తలేం మిగతా భారతదేశ పౌరులందరూ కూడా. ఆయన ఉమర్ అబ్దుల్లా ఏమన్నాడంటే నేను క్షమాపణ అడగడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అని మాట. ఎంత అసెంబ్లీ సమావేశపరిచాడు. అసెంబ్లీలో ఈ వైఫల్యాన్ని నాదే అన్నాడు. యాక్చువల్గా ఆయనది కాదు, నాదే ఈ వైఫల్యానికి కారణం మన ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వంది, మేము ఇంత ఆలోచించలేకపోయినాం అని సిగ్గుపడుతున్నాను క్షమాపణ అడగడానికి అనుకుంటూ వాళ్ళు ఊరేగింపు తీసిన దాన్ని చూసుకుంటే మీరు భారత జాతీయ జెండా కింద వాళ్ళు ఐక్యమయ్యారు. 3 రంగుల జెండా అంటే కాంగ్రెస్ కాదు, భారత జాతీయ జెండా కింద వాళ్ళు ఏకట్టాయిండు. మనం ఏం చేస్తున్నాం, ఇంకా పాకిస్తాన్ జెండా దొక్కుతున్నాం. మనం చేసే పని ఏమో ఊళ్ళు గోపురాల ముందర రకరకాల విన్యాసాలు చేస్తున్నాం. హిందూ మతాన్ని కూడా మనం ప్రోత్సహిస్తున్నాం. ఈ 2 తప్పేట్టున్నాను. ఇవాళ మన భారతదేశంలో అంతర్గతంగా కలహాలు రావాలని వాళ్ళు ఏం చూసిండ్రో అది సక్సెస్ అవ్వడానికి వాళ్ళ వ్యూహం ఫలించడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటే మనం దాన్ని ధిక్కరించి పోతున్న భారతీయ మనస్తత్వం మంచిది ఖచ్చితంగా. కానీ కొన్ని పెడతోనని చూస్తున్నాను నేను, ఇది సరైనది కాదంటున్నాను. ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఇంకా సమయాన్ని పాటించాలి. ప్రభుత్వం చేతగాంది అయితే కాదు నా ఉద్దేశం. అంటే చాలా మంది మోడీని కూడా అంటున్నారు యుద్ధం చేయి పో అంటున్నారు. ఎట్లా పోతాం, యుద్ధం మొదలవుతుందా? చాలా సార్లు యుద్ధంలో అసత్యాలు అర్ధసత్యాలు ప్రచారం అవుతాయి. ఎవరి వ్యూహం వాళ్ళకుంటది, మన వ్యూహం మనకుంది. ఒక మాట ఇంటర్వ్యూ చెప్పారు, ఒక మాట సార్ ఇంటర్వ్యూ చెప్పారు ఏమనంటే సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చారండి. పాకిస్తాన్ సైన్యానికి అడ్డగోలు స్వేచ్ఛ ఉంటుంది కానీ మన సైన్యానికి ఎప్పుడు స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ పరిమితంతో ఉంటుంది. కాబట్టి మోడీ గారి మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వ్యూహం ఎట్లా ఉండాలి, 4 అడుగులు వెనక్కి పోవాలా ముందుకు పోవాలి. ఎక్కడ మనం దెబ్బతీస్తే వాళ్ళు వెంటాడవచ్చు, ఎక్కడైతే వెనక్కి ఉండాలి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది కదా జమీన్ గారు. ఇవాళ బౌలర్లు స్పిన్ బౌలర్ పక్కన పెడితే దూరం చాలా ఒక 100 మీటర్లు వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి బౌల్ చేస్తారు. ఇవాళ మనం కూడా అదే 4 అడుగులు వెనక్కి వేస్తున్నామంటే 100 అడుగులు ముందుకు పోవడానికి అది అర్థం చేసుకుంది కనుక మనకంటే ఎక్కువ అర్థం చేసుకుంది పాకిస్తాన్. కనుక 36 గంటల యుద్ధం వస్తుంది, 20 గంటల యుద్ధం వస్తుంది డెడ్ లైన్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. కొట్టక ముందే ఏడుస్తున్నారు, ప్రపంచం ముందు నటిస్తున్నారు. కనుక మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని దేశాలు మన పట్ల లేవు. ఇప్పటికీ అమెరికా సన్నాయి నొక్కుతున్నది, ఈ 2 దేశాలు సమానం అంటున్నది. రష్యా ఎట్లా రెడ్డి గారు చెప్పినట్టు రష్యా మనకు ఉంటది, యూరోపియన్ దేశాలు మనకుంటాయి. కానీ అమెరికా కూడా నమ్మదగ్గ మిత్రుడు కాదు మనకు, ఇట్లా మిత్రుడికి. కనుక దీన్ని అర్థం చేసుకొని యుద్ధం మొదలు పెట్టాలా లేదా ఆర్థిక యుద్ధాల ద్వారా మనకు పాకిస్తాన్ అష్టదిగ్బంధనం ఎట్లా చేయాలో ఆలోచిస్తున్నాం. అదే సరైన యుద్ధ నీతి నేను. రైట్ సార్. ఇప్పుడు మరొకసారి మనం గీతానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. గీతానంద రెడ్డి గారు ఇప్పుడు చాలా స్పష్టంగా మన మిత్రులు చెప్పినట్టు బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఉభయ సభలకు సంబంధించిన ఒకసారి నిర్వహించి ప్రతిపక్షాలు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒకసారిగా ఏ యుద్ధానికి సంబంధించింది మీరు ఏం చర్య తీసుకున్నా కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా కూడా మా పూర్తి మద్దతు మీకున్నది చెప్పిన సమయంలో ఒక ఉభయ సభలు పెట్టేసి ఉభయ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి వారికి కూడా దగ్గర తీసుకుని, అంటే ఇంకా విచిత్రమైన వాతావరణం ఏంటంటే పాకిస్తాన్ ఏదైతే ఒక కుట్ర పన్నిందో ఆ కుట్రను మాత్రం భారతదేశ ప్రజలు తిరిగి కొట్టేశారు. కొంతమంది అది రెచ్చిపోయే మాటలు మాట్లాడొచ్చారు, అది వేరే పక్కన పెడితే యావత్తు భారతదేశం మాత్రం ఒక్కసారిగా గలమెత్తి పాకిస్తాన్ వ్యతిరేకంగా
అంటే వాళ్ళు మతాలకు కులాలకు అన్నీ విచ్చేసి ఒకే విషయంలో చాలా ఏకపక్షంగా మోడీకి సమర్థించింది. ఆ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? ఆహ్వానించదగ్గ పరిణామం. మామూలుగా ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏదన్నా చర్యలు జరిగితే కొందరు వ్యతిరేకిస్తారు, కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తాయి. ఇది అంతర్గతంగా భారత్లో ఒక అనిశ్చితికి కారణం అవుతుందని పాకిస్తాన్ ఎక్కడో అనుకునింది. కాకపోతే అనుకోని మద్దతు, వాళ్ళు ఊహించినటువంటి మద్దతు ఊహించినంత స్థాయిలో మోడీ గారికి వచ్చింది. అటు ప్రతిపక్షాలు కానివ్వండి, ఇటు ఈ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, కంప్లీట్ గా అంటే ముస్లింస్ కి సంబంధించిన పార్టీలు, వాళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఏకగళంతో పాకిస్తాన్ ని ఏకిపారేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అందున అగ్రెసివ్ అటాక్, మామూలుగా కూడా స్మూత్ గా ఏదో మాట్లాడినట్టు తప్పించుకున్నట్టు కాదు, మనస్ఫూర్తిగా అగ్రెసివ్ గా అటాక్ చేశారు. అంటే ఈ కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటన ఎంతగా కలిసివేస్తుందో, ప్రతి ఒక్క మనసుని ఎంతగా కలిసివేస్తుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ సమయంలో భారతదేశంలో ఒక ఐక్యత, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఏదో ఉత్తరాదిలో జరిగిందిలే, ఎక్కడో కాశ్మీర్ లో జరిగిందిలే అని కన్యాకుమారి దగ్గర అనుకోలేదు. మొత్తం ఒకటిగానే దీని మీద తీవ్ర కంఠంతో ఖండించారు. అలాగే దేశమంతా కూడా ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే వచ్చే కష్ట నష్టాలను భరించేటువంటి అంత ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయినటువంటి అంశం కింద నేను చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ వచ్చినటువంటి వీడియోస్ చూసినట్లయితే ఎక్కడో రగిలిపోతా ఉంది ఆ గుండెల్లో. అంత మనకి అంత అంతర్గతంగా కూడా చూస్తే ఏమంత కక్ష ఏంటి, అడిగి కాళ్ళు పట్టుకున్నా కూడా, చిన్న బిడ్డలు ఉన్నారు నా ప్రాణ అని అడిగిన వాళ్ళని కూడా వదలకుండా చంపేసినటువంటి ఆ కర్కసత్వం ఒక్కసారిగా కదిల్చి వేస్తుందని చెప్పొచ్చు. సో ఈ సమయంలో మీరు చెప్పినట్లుగా ఉభయ సభల సమావేశం పరిచేయాల్సిన అవసరం కూడా లేదు, పూర్తి మద్దతు వచ్చేసింది. కాబట్టి ఒకవేళ తీసుకోవాలి, తప్పదు, యుద్ధమే అనివార్యమైతే తప్పదు. కాకపోతే దానికి ముందున్నటువంటి మనం మాట్లాడుకున్నట్టుగా రకరకాల మార్గాలు, ఇంకా కూడా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. పాకిస్తాన్ ఇబ్బంది పెట్టేటువంటి స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. సో వాటి వైపు అడుగు పెట్టడమే మంచిది ప్రస్తుతానికి. సో యుద్ధాన్ని వీలైనంత తప్పించాలి, ఎందుకంటే మనకి ఎంతో కొంత నష్టం తప్పదు. ఆల్రెడీ రష్యాకి ఉక్రెయిన్ కి జరుగుతున్నటువంటి యుద్ధము ఎక్కడో జరుగుతుంటే దాని ఇంపాక్ట్ మన భారతదేశం మీద పడింది. దాంతో పాటు మనం గమనించాల్సింది ఏంటంటే అవి ఎప్పటికీ ఎడతగిన యుద్ధాలుగా మారిపోతాయి. ఒక పక్క మనకి మధ్య ఆసియాలో మనకి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి, రష్యా ఉక్రెయిన్ మీద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కొత్తగా భారత్ పాకిస్తాన్ కూడా ఇలా ఉద్రిక్తతలో కనుక దిగినట్లయితే ఇవన్నీ కలుపుకుని మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మనం కూడా ఒక ట్రిగ్గర్ పాయింట్ కాకూడదు. మన శాంతిని కోరుకునేటువంటి దేశంగానే గుర్తింపు పొందాం మనం ఇప్పటి వరకు కూడా. సో అదే మార్గంలో మనం పయనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీలైనంత వరకు యుద్ధాన్ని తప్పిస్తూనే పాకిస్తాన్ని క్షమించకూడదు, పాకిస్తాన్ని పూర్తిగా నాశనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా వాటికి ఉన్నటువంటి మాయోపాయాలు కొనాల్సినటువంటి అవకాశం ఉంది. చూద్దాం, వాళ్ళు అధర్మంగా వెన్నుపోటు పొడుస్తూ ఎలా అయితే దేశంలో చొచ్చుకొచ్చి మనకి వాళ్ళకి తెలిసినటువంటి మార్గంలో ఇబ్బంది పెట్టారో, మనం తెలివైనటువంటి మార్గంలో వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టగలమో వెయిట్ చేద్దాం. తొందరలోనే అయితే మాత్రం వాళ్ళు ఎక్కడ దాక్కున్నా వాళ్ళని వదిలే పని లేదు, అలాగే పాకిస్తాన్ ని వదిలేటువంటి పనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అదైతే జరిగి తీరుతుందనే విశ్వాసం ప్రతి భారతీయుల్లో కూడా ఉందని చెప్పొచ్చు. ఇదే విషయంలో ఇంకొక విషయం మాత్రం బండారు రామ్మోహన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే మోడీ ఆ క్రెడిట్ను తానే తీసుకోవాల్సి, అంటే తీసుకున్నట్టుగా వివరిస్తున్నారు. యుద్ధం జరిగినా కూడా, యుద్ధం జరగకున్నా కూడా ఆ క్రెడిట్ తనకే రావాలి అని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కూడా బండారు రామ్మోహన్ గారు చెప్పారు. దీని మీద ఎలా విశ్లేషిస్తారండి మీరు? సార్, అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళ అడ్వాంటేజ్ ఏం తీసుకోగలమని చూస్తారు. సో ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ని ఓట్ బ్యాంక్ కింద ఎలా మార్చుకోవాలో మీరు నేను ఎక్కడో ఒక ఆర్టికల్లో చదివాను. స్టేట్మెంట్ మోడీ గారు ఇస్తే ఇచ్చారు, బీహార్ లో ఎందుకు ఇచ్చారు స్టేట్మెంట్, బీహార్ నుంచి ఎందుకు ఇచ్చారు ఈ స్టేట్మెంట్ అని అడిగారు ఒకళ్ళు. నేనేం ఆలోచిస్తున్నానంటే ప్రజల్లో విఘ్నత అనేది ఉంది. ఏదో ఎమోషనల్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, కొన్నిసార్లు ఓట్లు వేయచ్చు, కానీ ప్రతిసారి ఒక ఎమోషనల్ నమ్ముకున్నాం, ఏదో ఒక యుద్ధాన్ని నమ్ముకున్నాం, ఓట్లేయడం అనేది జరగకపోవచ్చు. సో దీన్ని రాజకీయంగా ఓట్ బ్యాంక్ వీటికి ముడిపెట్టకుండా, సో ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడం ద్వారా, వాళ్ళు మాట్లాడడం ద్వారా అగ్రెసివ్ గా ప్రజల విశ్వాసాన్ని చూరుకున్నటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి. సో క్రెడిట్ అనేది ఏ ఒక్క ప్రభుత్వానికో డెఫినెట్ గా ముందు నడిపే వాళ్ళకి వస్తుంది. కాకపోతే ఆ క్రెడిట్ ఆ ఒక్కళ్ళది కాదు, ఎంటైర్ నేషన్ ఈసారి మాత్రం జరిగితే
రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే అన్నారో అంటే ఒక విషయం ఏంటంటే అతను పాట్నాలో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో పబ్లిక్ గ్యాదరింగ్ని అడ్రస్ చేసుకుంటూ అంటే ఒక విషయం బండారు రామ్మోహన్ గారు ఒక అర్థం కాని విషయం ఏంటంటే సౌదీ అరబు సంబంధించిన అతను అక్కడ విజిట్కి వెళ్ళారు. అక్కడికి సంబంధించిన ఎంబీఎస్ అంటే మొహమ్మద్ బిన్ సల్మాన్ని కలవడానికి వెళ్ళాడు. అప్పుడు డిన్నర్ ఉండే ఆ డిన్నర్ని అనివార్య కారణాల వల్ల ఏదైతే జరిగిందో ఈ పహల్గాం దాడికి సంబంధించిన వెంటనే అతను తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చిన సమయంలోనే ఢిల్లీలో కూర్చొని మాట్లాడి విమానకు సంబంధించిన మన ఇంటర్గతంగా ఎవరైతే మన ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక దాడిగా తీసుకొచ్చి అసలు ఈ దాడికి కారణాలు ఏంటి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేకపోతే అక్కడికి సంబంధించిన మిలిటరీ ఫెయిల్యూరా లేకపోతే ఇంకా ఇంత మనం ఎందుకు ఇలా వైఫల్యమేమా అని మాట్లాడే బదులు అక్కడ ఒక పాట్నాలో వెళ్ళి ఒక పబ్లిక్ గ్యాలరీని అడ్రస్ చేస్తూ మాట్లాడడం వరకు ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటారు? సార్ ఇక్కడ మాట్లాడిన విషయం అయితే మంచిదే, కానీ నేనేమంటున్నాను, ఆనాడు అఖిలపక్ష సమావేశం పెట్టుకొని మోడీ గారు అఖిలపక్ష సమావేశం అప్పుడు అంతకుముందు సౌదీ అరేబియా నుంచి వచ్చింది. నేను ఎప్పుడు చెప్తున్నాను, సమయం సందర్భం పెట్టుకొని వాళ్ళు దొంగ దెబ్బ తీసింది. దొంగ దెబ్బ అంటే వాళ్ళు బాజాప్తా మన భారతదేశంలో అంతర్గత కలహాలు పుట్టాలి, అంతర్గతం జరగదని ప్లాన్ చేసుకున్నాం. అంతకుముందు చూసాం తెలిసినారు బాంబు కేసులో కానీ మనకు లుంబిని పార్కు, గోకుల్ చాటు, బాంబే దాడులు ఇవన్నీ పిచ్చివాడి చేతిలో రాయి. అంటే వాళ్ళ ముస్లింలు చచ్చిపోతారు, పిల్లలు చచ్చిపోతారు, పెద్దలు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. మతం కులం ఏముండదు, ప్రాంతం కూడా ఉండదు. కానీ ఇక్కడ టార్గెటెడ్ ఏం చేశారంటే వాళ్ళు మన భారతదేశంలో అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిద్దామని చేసుకున్నారు. దాన్ని తిప్పికొట్టినారు. కానీ తిప్పికొట్టే క్రమంలో వాళ్ళు సమయం కూడా ఎంచుకున్నారు. భారతదేశం వైపు ప్రపంచం అంతా చూస్తున్న ఇప్పుడు ఏదైతే అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో తిరుగుతున్నప్పుడు మనం పర్యటిస్తున్నప్పుడు అట్లా మన దేశ ప్రధాని ఆ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నప్పుడు సమయం చూసుకున్నారు. సమయం సందర్భంతో పాటు వ్యూహంతో పోయింది. మనం ఏం చేయాలంటే అంతకంటే మంచి వ్యూహంతో అనుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మన ప్రతిపక్షాలు మనం కలుపుకొని పోవాలి. బీహార్ కూడా ఒక రోజు డేట్ అయితే నష్టం ఏం లేదు, ఎందుకంటే సౌదీ అరేబియా నుంచే పర్యటన సగంలో ఆపుకొని వచ్చారు కదా మోడీ గారు. మరి అఖిలపక్ష సమావేశానికి మోడీ గారు అధ్యక్షత వహిస్తే బాగుంటుండే కదా. ఇది జరిగింది గత జల సేతుబంధనం, ఇప్పుడు తగ్గినా కొద్ది పెంకాసులు వెళ్తే అంతకన్నా ఏమైనా కనుక దాని వైపు పోతలేదు నేను. కానీ ఇప్పుడు ముందున్న ప్రధానంగా ఏంటంటే ప్రతిపక్షాలు బ్లాంక్ చెక్ ఇచ్చినప్పుడు, ప్రతిపక్షాలు స్నేహస్తం చాచినప్పుడు ప్రతిపక్షాలను కౌగలించుకోవాల్సిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా మన కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ అనేది అట్లే కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అది చేయాలంటే పార్లమెంట్ ఉభయ సమాన సమావేశం పరిచి ఇప్పుడైనా చేయాలి. అసెంబ్లీ సమావేశం పరిచిన కాశ్మీర్ లో ఆ పని వాళ్ళకి అవసరమే లేదు, వాళ్ళు గట్టిగా మాట్లాడారు. కానీ మీరు పెట్టిండ్రు కాశ్మీర్ అసెంబ్లీ సమావేశం మీరని మీరు. ఇంకొక మాట అంటారు, క్రెడిట్ ఎవరిది వాళ్ళని ఎవరిది కొట్టేసుకుంటారు అంటే ఏమంటున్నాను, ఇండియా విన్స్ రూల్, ఇండియా ఓటమి అయితే ఎవరు గెలిచినట్టు. నేనేమంటానంటే ఇండియా గెలిస్తే అందరూ గెలిచినట్టే కదా. ఇండియాని గెలిపిద్దాం, భారతదేశాన్ని గెలిపిద్దాం. అందుకని భారతదేశం గెలిస్తే ఎవరు ఓడినట్టు అంటే ఎవరు ఓడనట్టే. భారతదేశం ఓడిపోతే మనం అందరం ఓడిపోయినట్టే. ఈ విషయాలను గట్టిగా గమనిస్తే మంచిగా ఉంటుంది. ఈ మధ్యన వి అండ్ అజ్ అని మన అజ్ అండ్ అదర్స్ అని అజ్ అండ్ దెమ్ అనే ఒక సూత్రం ఉన్నది. అజ్ అండ్ దెమ్ల సూత్రంలో మేము మీరని విభజన రేఖలు బాగా గీస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా. ఇది ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా మేము వేరే మీరు వేరే అనే గీతలు తీసుకుంటున్నాం. ఈ అజ్ అండ్ దెమ్ సిద్ధాంతాన్ని, అది విధ్వంసక సిద్ధాంతం, మనము వి అనే పరిస్థితి వస్తే మాత్రం సాధ్యమవుతుంది. దానికి సంయమనం కావాలి, దాంతో పాటు కొంత సమయస్ఫూర్తి కావాలి. ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భారతదేశానికి ఎంతో అవసరం అంటున్నాను. ఎంత అవసరం అంటే ప్రజలు చీలిపోకుండా గట్టిగా నిలబడ్డ మన భారతదేశం అవతల వాళ్ళకి ఆదర్శమైంది. ఆదర్శంలో మనం చేయాల్సిన పని ఏంటంటే కొట్టండి. మనం కూర్చొని చాలా మాట్లాడవచ్చు, యుద్ధం రేపు వస్తే మంచిగా ఏం చేస్తున్నాడు మోడీ, పోయి కొట్టే పక్కన ఉంది అంటాం. కానీ అది కాదు, యుద్ధం అంత తేలిక కాదు. యుద్ధం మొదలు పెట్టడానికి కూడా చాలా ఉంటాయి. కనుక దానిలో మొట్టమొదటిది ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోమని ఒక విమర్శ వస్తున్నది. స్వాధీనం చేసుకోవడం అంటే అక్కడ మొదలుపెట్టిన యుద్ధం ఆగుద్దంటారా? ఆగదు కదా. కానీ ప్రజల మన్నన అక్కడ ప్రజల నుంచి మనకు వచ్చే రెస్పాన్స్ చూసుకొని ఇప్పుడు విమోకేలో ఉన్న పరిస్థితి మనం అనుకూలంగా చేసుకొని మనం ఏం చేయాలంటే కొట్టాలి. ఒక్కోసారి పాకిస్తాన్ కలుపుకోమని కూడా అంటున్నారు. గతంలో 3 సార్లు మనం లాహోర్ దాకా దెబ్బతీసి మనం వెనక్కి వచ్చినాం అంతర్జాతీయ సూత్రాలను అనుసరించి. కానీ నేనేమంటానంటే ఆ దరిద్రం మనకొద్దు. ఇప్పుడు 500 రూపాయలకు గోధుమ పిండి దరిద్రం మనకెందుకు? కానీ మనకు మూడు తోడుక జవాబు వాడు మనకు ఇటుకా జవాబు పత్రిసే దేనా తప్పనిసరి కావాలి. ఎట్లా కావాలంటే రెడ్డి గారు అన్నట్టు మనందరం అనుకుంటున్నట్టు ఆర్థిక దిగ్బంధనం చేయాలి, సామాజిక దిగ్బంధనం చేయాలి, మనకు మిగతా దేశాలకు తెలిసినట్టు చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఈ సంఘటనకు పాకిస్తాన్ బాధ్యురాలు అని మనము సాక్ష్యాధారాలతో రుజువు చేయాలి. అది అడ్వకేట్ చెప్తున్నాను నేను. బటన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మనం ఆరోపించిన దానికి వాళ్ళు ఏమంటారు, తటస్థ పరిశీలన చేయండి అంటున్నారు.
ఇప్పుడు సన్నాయి నొక్కులు మొదలైనవి. వీడు మొదలుపెట్టిన పాకిస్తాన్, చైనా ఇప్పటికే తటస్థ పరిశీలకులతో చేయండి, ఈ విచారణ మీరు తప్పితే లాభం లేదంటున్నది. అప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా తీసుకొచ్చారు, ఎవడో కూడా. కానీ అట్లా కాదు, మనమే ఏం చేయొచ్చు అంటే అంతర్జాతీయ సమాజం ముందు ఇప్పుడు ఎన్ఐఏ పాత్ర పెద్దది. ఎన్ఐఏ పూర్తిగా దీన్ని నిరూపించాలి. భద్రతా వైఫల్యం కూడా కనపడుతుంది. గుట్టల్లో మీది నుంచి కాల్పులు జరిపి మొత్తం అంతా దిగ్బంధనం చేసిన పరిస్థితి నుంచి భౌగోళికంగా వేరు కావచ్చు, గుట్టలు వేరు కావచ్చు, అక్కడ కాశ్మీర్ పరిస్థితి వేరు కావచ్చు. కానీ ఇంటి దొంగలు 20 మంది దాకా వాళ్ళు సహకరించి ఒక 4-5 అడవుల్లో దాచిపెట్టి ఆహార పానీయాలు ఇచ్చి నెలల తరబడి దాచిపెట్టి వాళ్ళను పొంచి పోషించిండ్రే. దాన్ని ఏం చేయాలి మనం? ఇవాళ దొరికినట్టే దొరికిండు పోతున్నట్టున్నారు. దొంగ పోలీసు ఆట ఆడుతున్నారు ఏమన్నా వీళ్ళు. ఒక ఇంత ఆధునిక యంత్రాంగం వచ్చి, ఆధునికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పహల్గాం చుట్టుపక్కల ఉన్న అడవుల్లో ఈ తీవ్రవాదులు దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారో వెతికి చంపాల్సిన బాధ్యత. చంపుడు కూడా అంటున్నారు, వెతికి పట్టుకోవాలి. చంపితే మళ్ళీ ఏమైందంటే అసలు వెనుక మూలాలు ఎవడు తెలియదు మనకి. మూలసూత్రం ఎవరి జనించినట్టు ఎవడు మూలసూత్రం తెలియదు మనకు. పట్టుకోవాలి. దాని ద్వారా సాక్ష్యాధారాలు సేకరించి అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ను పూర్తిగా దోషిగా నగ్నంగా నిలబెట్టాలి. అప్పుడు యుద్ధంలో మనం గెలిచినట్లే, సగం యుద్ధం అప్పుడు గెలిచినట్టే మనం. రైట్. ఇదే విషయంపై ఇంకొకసారి మన గీతానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. గీతానంద రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వాతావరణం ఉన్నదో, ఒక యుద్ధ వాతావరణం ఉన్నది మాత్రం వాస్తవం. దానికి సంబంధించిన పనిలో పనిగా ఏదైతే పిఓకు సంబంధించింది వాళ్ళందరూ మనకు భారతదేశంలో కలవాలని చాలా పెద్ద ఎత్తున ఇంతకుముందు వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేశారు ముజఫరాబాద్లో, మనం చూసాం కూడా అది. అయితే దానికి సంబంధించిందే మనం ఈరోజు ఒక బ్రహ్మాండమైన అవకాశం మనకు దొరికింది కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం చేసిన తప్పును బహిర్గతం చేసే అవకాశం కూడా మనకు దొరికింది కాబట్టి ఆ అవకాశాన్ని బహిర్గతం చేసుకుంటూ ఆ పిఓకును కూడా మన దాంట్లో కలుపుకుంటే బాగుంటుంది కానీ అని మనకు సూచనలు వస్తాయి. అలాగే ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో బండారు రామ్మోహన్ గారు చాలా ముఖ్యమైన అంశం లేవనెత్తారు. కొంతమంది వారికి ఆశ్రయం కల్పించి వారిని తిండి గుడ్డ అన్ని ఏర్పాట్లు చేసి అంత ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు ఏదైతే వ్యవహరించారో దాన్ని మన ఇంటెలిజెన్స్ ఎందుకు వైఫల్యమైంది, దాని మీద కూడా ప్రశ్న. కర్రగుట్ట ప్రాంతంలో 20,000 మంది పైగా వెళ్ళి అక్కడ ఉన్న వారిని మనం ఒక్కొక్కరిగా వెలివేసినప్పుడు అంత పెద్ద ఎత్తున దేశ సరిహద్దుకు సంబంధించిన ఒక విషయంపై మనం ఎందుకు ఫెయిల్యూర్ అయినాం అనే ఒక క్వశ్చన్ వస్తుంది. దీని మీద మీరేమంటారండి? డెఫినెట్గా ఇంటెలిజెన్స్ యాక్చువల్ గా హెచ్చరించింది ఆల్రెడీ. హాట్ సమ్మర్ అనే కోడ్తో దాడులు జరుగుతాయి, అది కూడా టూరిస్ట్ ప్లేసుల్లో జరుగుతాయని ఇంటెలిజెన్స్ మొదట 20 రోజులకు ముందే హెచ్చరించినటువంటి విషయం వాస్తవం. అయితే అది ఎక్కడ జరుగుతుంది? సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఒక దాడి జరగగానే మనం వైఫల్యం అంటున్నాం, కానీ ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఆ దాడి జరగకుండా కాపాడుతున్నది భారతదేశంలోని ఈ వ్యవస్థలే. ఇదే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇదే సైన్యం, ఇదే పోలీస్, ఇదే వ్యవస్థలు. ఎక్కడో ఎప్పుడో ఒకసారి 99.99% కాపాడుకుంటూ వస్తుంటే 0.01 ఎక్కడో తెలియకుండా వాళ్ళు మనల్ని ఎక్కడో ఒక చోట డామినేట్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి, అది ఒక ప్యాడ్ పీరియడ్ లో వాళ్ళకి ఒక్కొక్కసారి రాక్షసులకి దెయ్యాలకు కూడా అనుకూలమైనటువంటి టైం వస్తుంది. అలాంటి సమయంలో జరిగినటువంటి దాడి ఇంత పెద్ద అఖండ భారతదేశంలో వాళ్ళు ఎన్ని ప్లాన్ చేశారో, ఎన్ని ఫెయిల్ అయ్యాయో మనకు తెలియదు. కానీ ఆ ఒక్కటే వాళ్ళు సక్సెస్ అయింది, మనం ఫెయిల్ అయింది, ఆ ఒక్కటే మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఫెయిల్యూర్ లేదనే నాకు అనిపిస్తూ ఉంది. అందుకే మనం ఇంకా కూడా ఒక కాశ్మీర్ లో ఎక్కడో దాడి జరిగితే దేశమంతా భయపడిపోయి ఇళ్లలో దాక్కోకుండా బయట తిరగలుగుతున్నామంటే దానికి కారణం అది. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ హెచ్చరించడం జరిగింది. కాకపోతే ఎక్కడ జరుగుతాయి? ఆ తాజ్మహల్ దగ్గర జరుగుతాయా, లేదా దక్షిణ భారతదేశంలో ఉన్న ఇంకెక్కడ జరుగుతాయా, ఉత్తర భారతదేశంలో జరుగుతాయా, ఎక్కడ అనేది పూర్తి వివరాలు తీసుకునే లోపే ఈ దాడి జరిగింది. వాళ్ళైతే అనుక్షణం కుదిరితే ప్రతి క్షణం ఈ దేశంలో మారణ హోమం సృష్టించాలి, రక్తపాతం సృష్టించాలని కాసుకొనే ఉన్నారు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా నడుపుతున్నటువంటి వ్యవస్థలకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఇలాంటి పొరపాట్లు కూడా జరగకుండా ఈ ఒక్క 0.001% కూడా మనం ఫెయిల్ కాకుండా ఉండడానికి ఏఐ టెక్నాలజీ కానివ్వండి, అదర్ టెక్నాలజీస్ ఏవైతే ఇప్పుడు అప్గ్రేడేషన్స్ వస్తున్నాయో వాటిని పెట్టి నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మనం గుర్తించాలి. దాని మీద కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. ఇదే విషయంపై ఇంకోసారి మనం బండారు రామ్మోహన్ గారు మనం గీతానంద రెడ్డి గారు చెప్పారు చాలా క్లియర్గా, ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ మాత్రం మనం అనుకోవడానికి ఆస్కారమే లేదని చెప్తున్నారు. అది ఎక్కడో ఒకసారి జరిగింది, హెచ్చరికలు కూడా వచ్చాయన్నారు. హెచ్చరికలు వచ్చినప్పటికీ మనం ఏదైతే మనం ఎంత జాగ్రత్త పడవలసినదో, ఎంత జాగ్రత్త పడినా కూడా
వాళ్ళు ఏదో సందు చూసుకొని దొర్రి ఈరోజు మన దాంట్లోకి జొరిపోయిన తర్వాత వాళ్ళు ఎంత పెద్ద దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్తున్నారు. దానికి మాత్రం మనం ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ మనకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలలో మన ఉన్న జవాన్లను కానీ తప్పుపట్టే అవకాశమే లేదని చెప్తున్నారు. అది చాలా హ్యాట్స్ అప్ టు యూ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పరిస్థితులు ఉన్నారో ఇంకా రాను ముందు ఇంకొక విషయం నేను మీకు అడిగానండి గీతానంద రెడ్డి గారు, ఇదే సమయంలో మనం ఒక్కసారి ఆ పియోకోను కూడా ఆక్యుపై చేసుకుంటే బాగుంటుంది కదా అని దానికి సంబంధించి మీరు సమాధానం ఇవ్వలేదు. బహుశా దేనికో నాకు ఒక్కసారి మీరు చెప్తాను. దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొదటిసారి స్వతంత్రం అంటే ఎలా ఉందో చూసింది, స్వేచ్ఛా వాయువును పీలిస్తే ఎలా ఉంటుందో చూసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక్కసారి భారతదేశంతో మనం కలిస్తే ఇన్ని ఫలితాలు ఉంటాయా, ఇంత సుఖంగా నిద్రపోగలుగుతామా, ఇంత సౌభాగ్యాలతో వెలసలగలుగుతామా, ఇది భారతదేశం గొప్పతనం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి అక్కడ ప్రజలు భారతదేశంతో మమేకం కావడానికి, భారతదేశంలో ఒక భాగంగా ఉండడానికి, భారతీయులమని సగర్వంగా చెప్పుకోవడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఒక్కసారిగా ఈ ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ మనం పూర్తిగా మన భారతదేశ ప్రభావం వాళ్ళకి కనపడుతున్న తర్వాత సో వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, శాంతి సౌభాగ్యాల పరంగా కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని గమనించారు. ఈరోజు భారత్ తో కొనసాగాలనుకుంటున్నారు. అందుకే ధైర్యంగా ముందుకొచ్చి ర్యాలీలు చేయగలుగుతున్నారు. ఏ రోజుకైనా అది పాక్ ఆక్రమిత కాశ్మీరే కానీ అది పాక్ లో అంతర్భాగమైన కాశ్మీరం కానే కాదు. అటు చైనా కావచ్చు, అటు పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణలు తాత్కాలికం మాత్రమే. ఏ రోజుకైనా సరే కాశ్మీరం భారతదేశంలో అంతర్భాగమే, కాశ్మీరం పూర్తిగా భారత్ కు మాత్రమే సొంతం. అది ఆ ప్రజలు కూడా తెలుసుకొని మద్దతు ఇచ్చిన రోజు. ఈ రోజు ఎక్కడో కొంతమంది ఆ ఉగ్రవాదులకు చోటు కల్పించవచ్చు, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు చోటు కల్పించవచ్చు, కానీ ఆ ఒక్కడు కూడా లేని రోజు, ఒక్కడు కూడా వాళ్ళ గడప తొక్కనివ్వని రోజు, ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. ఎంతో కొద్ది కాలంలోనే మరి అంటే మనం ఇంకొక దశాబ్ద కాలంలోపే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానివ్వండి, చైనా ఆక్రమించినటువంటి భూభాగాలు కానివ్వండి, ఈ దేశంలో మళ్ళీ మన మ్యాప్ లోనే కనబడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మన దేశంలో కనబడేటువంటి మ్యాప్స్ లో కాశ్మీరాన్ని పూర్తిగా చూపిస్తున్నాయి. కానీ ఇదే ఇంటర్నెట్ లో మీరు మ్యాప్ వేరే దేశంలోకి వెళ్ళి ఇండియాని కొడితే మనకు అక్కడ కాశ్మీర్ లో ఒక భాగాన్ని కత్తిరించి పిఓగా కింద చూపిస్తారు. ఆ రోజులు మారిపోతాయి. భారతదేశం మనం ఈ రోజు ఎలా అయితే మ్యాప్ లో మన ఇండియా మ్యాప్ లో చూస్తున్నామో అలానే మా పూర్తి మ్యాప్ ప్రపంచమంతా చూసే రోజు ఎంతో దూరంలో లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారతదేశంలో అంతర్భాగంగా చేసుకునేటువంటి రోజు ఎంతో దూరంలో లేదని మాత్రం నాకు అనిపిస్తుంది. రైట్ సార్, ఇదే విషయంపై రామ్మోహన్ గారు ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఒక విషయం చెప్పారు. ఒక శుభవార్త కూడా ఖచ్చితంగా వచ్చే దశాబ్ద కాలంలో కేవలం పాకిస్తాన్కు సంబంధించిన ఆ పిఓకే కాకుండా చైనా ఆక్రమించిన స్థలాలను కూడా మనం స్వాధీనం పరుచుకునే అవకాశం కూడా ఉన్నదని మన ఆశాభావం వ్యక్తం చేశారు మన గీతానంద రెడ్డి గారు. దాన్ని ఆహ్వానిస్తూనే ఇది ఎంతవరకు సాధ్యం, ఎంత దీనికి స్ట్రాటజికల్గా ఎట్లా వెళ్ళాల్సి ఉన్నది అని ఒక విశ్లేషిస్తే బాగుంటుందండి. రామ్మోహన్ గారు మీరు చెప్పండి. ఖచ్చితంగా జగన్ గారు, ఇప్పుడు విజయానంద రెడ్డి గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాను. నేను మొదట్లో మీరు చెప్పాను కదా, నేను మనమే ఉన్నట్టున్నాం. ఆ రోజు తెల్లవారి మన లైవ్ లో మాట్లాడినట్టున్నాం, నేనే మాట్లాడినా. 99 భద్రతా దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. 100 ప్రయత్నాల్లో 99 మనం ఎదుర్కొన్నా ఒక్కటి కనుక మిస్ అయితే ఇటువంటి జరిగితే మొదటే ఫస్ట్ నాడే చెప్పాను. ఈ ఉదాహరణ నేను మన వీడియోలో ఉంటాను. నేనేమంటానంటే పూర్తిగా వారితో అంగీకరిస్తున్నా, వారితో పూర్తిగా నేను వారితో ఏకీభవిస్తున్నాను. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో మనదే కదా అది. ఇప్పుడు హరి సింగ్ మనకు బేషరతుగా వచ్చేసి పాకిస్తాన్ అప్పటికే దాడి చేస్తూ అదంతా పెద్ద చరిత్ర మనకి అందరికి తెలుసు కదా. హరి సింగ్ అప్పటి రాజు, కరణ్ సింగ్ తండ్రి, ఆయన ఇస్తే ఆనాడే మనం చేతులు కట్టుకొని కూర్చున్నాం. అప్పుడే మనం ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకోవాల్సి ఉండే. వాళ్ళు ఎంత దాకా ముందుకు వచ్చారో అంత వెనకదంతా అయిపోయేది. మనకు పంచించిన భాగం కాకుండా మనకు రాసిచ్చిన భాగం. ఎందుకంటే అగ్రిమెంటే మనకు హరి సింగ్ కు మనకు అగ్రిమెంట్, కాశ్మీర్ రాజుకు మనకు. కనుక అక్కడ దాకా మనం అప్పుడే స్వాధీనం చేసుకుంటే అయిపోయేది. అది నెహ్రూ పొరపాటు ఖచ్చితంగా. దాని ఇప్పుడు మనం గత జల సేతు బంధనం నెహ్రూ పొరపాట. ఆ తర్వాత వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మొత్తం తవ్వుకుంటూ పోతాం. కనుక ఆనాడు తీసుకోవాల్సి ఉండే. అట్లాగే చైనా యుద్ధంలో గెలిచిన భాగం కావచ్చు, కొంతవరకు కావచ్చు. ఎందుకంటే మనకు కిరీటం లాంటి కాశ్మీర్ లో మనకు 40% భూభాగం లేదు మనకి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్ట్. వేరే అంతర్జాతీయ సమాజంలో ఆ భాగం మనం చూపెడతలేదు. మనం చూపెట్టుకుని మనం సంతోషపడుతున్నాం. జమ్మూ కాశ్మీర్ మొత్తం మనం పెట్టుకుంటున్నాం. కనుక పిఓకేని స్వాధీనం చేసుకుంటే ఒక నష్టం, ఒక లాభం.
ఒక నష్టం ఏంటంటే ఆ దరిద్రం మనం నెత్తి కట్టుకోవాలి. కానీ మనకు మనది కనుక మనం తప్పనిసరి దరిద్రమైన మంచి అయినా ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య చూస్తున్నాం కదా ఆర్థిక అసమానతలు, మనకు జనాభా అసమానతలు చూస్తున్నాం మనం. కానీ మనం పన్నులు కంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంకు మనకు డబ్బులు పనిచేస్తున్నామంటే తప్పదు. ఎందుకంటే 4 పిల్లలు ఉన్నప్పుడు వాడు వీక్ గా ఉంటే వీక్ గా ఉన్నవాడికి మనం పెట్టాల్సిందే. ఇది కూడా అంతే. మన భారతదేశ భూభాగం ఏదైతే ఉందో ఆనాడు హరి సింగ్ మనకు కాశ్మీర్ రాజుగా తాను ఏదైతే రాసిచ్చిండో దాన్నంతా మనమే స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాధీనం చేసుకుంటే నష్టం చెప్పిన లాభం కూడా ఒక మాట చెప్పి ముగిస్తాను. లాభం ఏంటంటే మనకి ఇప్పటిదాకా ఈ నాటకం ఆడే పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే దాన్ని కుషన్ గా వాడుకుంటుంది. అంటే పిఓకే అని కుషన్ గా వాడుకొని మనం ఈ దాడి చేస్తూ పారిపోయి మన ముజఫరాబాద్ దాక్కుంటున్నారు. మనం అక్కడ దాకా కొట్టలేము. మొన్న అది జరిగింది కదా పుల్వామా దాడులలో మనం వెనక్కి తిరిగిపెట్టాం కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒకవేళ స్వాధీనం చేసుకుంటే మనకు ఆ కుషన్ పోయి వాళ్ళకి ఏమైతుంది పాకిస్తాన్ బార్డర్ దాకా తరిపి కొట్టవచ్చు, బార్డర్లకి అవతల తరిపి కొట్టవచ్చు. అంటే పిఓకే స్వాధీనం చేసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉన్నది. దానికి ఒకవేళ అక్కడ మొదలు పెడితే యుద్ధమే వచ్చే ప్రమాదం ఉంది కనుక ప్రజలను మంచి చేసుకొని ప్రజలను మన వైపు తిప్పుకొని ముజఫరాబాద్ ప్రజలు తిరగబడి వాళ్ళని తిప్పికొట్టాలి, అక్కడ తిప్పికొట్టాలి. స్థానిక నాయకత్వంతో మనం ముందుకెళ్లాలని నేను రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు రామ్మోహన్ గారు, అలాగే గీతానంద రెడ్డి గారు, మీ ఇద్దరికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు సుధాకర్ శర్మ గారు కంక్లూడ్గా మీ వర్షన్ ఏంటి సార్ ఈ విషయంలో ఈరోజు జరిగిన చర్చపై? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు మనం ముందుగానే దీన్ని ఒక అకాడమిక్ డిస్కషన్ అని మనం అనుకున్నాం. నిజంగా అందుకు సరిగ్గా మన వక్తలు ఇద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్స్ ఇచ్చారు. ఐ రియలీ అగ్రీ విత్ దెమ్ ఇన్ టోటో. ముఖ్యంగా మనకు చూసినట్టయితే గీతానంద రెడ్డి గారు ఒకటి FATF గురించి మాట్లాడారు. అది చాలా మంచి అంశం. ఎందువల్ల అంటే ఒక దేశాన్ని ఆర్థికంగా బలహీనపరచాలి అంటే మనం ఎప్పుడైతే అది గ్రే లిస్ట్లో ఉంటుందో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో నుంచి వచ్చేటువంటి ఎటువంటి లావాదేవీలకు కూడా ఆ దేశం అనర్హత పొందుతుంది. కాబట్టి అది నిజంగా చాలా పెద్ద ఇంపాక్ట్. ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ సే ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ యొక్క ఎకనామిక్ సినేరియో కనుక మనం తీసుకున్నట్టయితే ఇది పాకిస్తాన్కు చాలా పెద్ద దెబ్బ. మనం డైరెక్ట్గా చేసే యుద్ధం కంటే కూడా చాలా పెద్ద దెబ్బ. ఎందువల్ల అంటే FATF అనేది ఇట్ ఈస్ ది అసోసియేషన్ స్పాన్సర్డ్ బై G7 కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్. కాబట్టి అక్కడ G7లో ఉన్నటువంటి పెద్ద కంట్రీస్ అలాగే యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా ఇట్ ఈస్ బ్యాకింగ్ ఇట్. కాబట్టి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాలన్నీ కూడా దానిపైన ఉన్నటువంటి నిఘా ఉంటుంది. కాబట్టి ఈ చర్య అనేటువంటిది ఆర్థికంగా పాకిస్తాన్కు చాలా పెద్ద ఒక విపరీత పరిణామం, అది కోలుకోలేనటువంటి దెబ్బగా మారిపోతుంది. అలాగే మిత్రులు రామ్మోహన్ గారు ఒక చాలా అద్భుతమైన మాట అన్నారు. ఏంటంటే ఇది ఒక అంతర్యుద్ధాన్ని కలిగించటానికి వారు మతం అడిగి మరీ కాల్చి చంపారు అని. అది చాలా నేను వారితో ఏకీభవిస్తున్నాను. ఎందువల్ల అంటే నిజంగా కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత అద్భుతమైనటువంటి ఒక ప్రగతి, ఒక పరిణామం అనేది మనం చూసాం. అసలు హిందూ ముస్లిం అనేటువంటి అలాగే డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్య కూడా చాలా మంచి హార్మోనీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ డెవలప్మెంటల్ ఫేస్ అనేది ఒక టేక్ ఆఫ్ స్టేజ్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని వాళ్ళు పొందుతున్నటువంటి హ్యాపీనెస్ను తట్టుకోలేనటువంటి మన పొరుగు దేశం నిజంగా ఇట్ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్. అందువల్ల ముఖ్యంగా మనకు అనాదిగా కొంతకాలంగా కమ్యూనిటీస్ మధ్య ఒక రకమైనటువంటి భేదభావం ఉంది. కాబట్టి మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలనేటువంటి ఒక భావనతోనే మతం అడిగి మరీ అక్కడ కాల్చి చంపడం జరిగింది. దానికి ఇంకొక పాయింట్ కూడా నేను యాడ్ చేయదలుచుకున్నాను. రీసెంట్గా పాకిస్తాన్ పార్లమెంట్లోనే సెనేటర్ అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, పల్వషర్ జైఖాన్ అని. మరి ఆ సెనేటర్ నిజంగా ఆమె టోన్ ఎలా ఉందంటే ఒక ఉగ్రవాది ఎలా మాట్లాడతారో సేమ్ అలాగే మాట్లాడారు. అంటే మేము అక్కడ రామ మందిరాన్ని ధ్వంసం చేసి ఇక్కడ బాబ్రీ మసీద్ మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాము, దానికి కావాల్సినటువంటి ఇటుకల్ని మేము సప్లై చేస్తాము. నిజంగా చెప్పాలి అంటే రామ మందిరమైనా బాబ్రీ మసీద్ అయినా రెండు మనకు సంబంధించినవి, మన దేశానికి సంబంధించినటువంటివి. రెండు మతాల్ని మనం గౌరవిస్తాం కాబట్టి రెండు మనకు సంబంధించినవి, పూర్తిగా మన అంశాలు. దానిలో పాకిస్తాన్ సెనేటర్ మాట్లాడడం అంటే అర్థం ఏమిటి అంటే కమ్యూనిటీస్లో వాళ్ళు ఏదైతే ఒక చిచ్చు పెట్టాలి అనుకున్నటువంటి అంశం అక్కడ నెరవేరలేదు. కాబట్టి ఇంకొక రకమైనటువంటి వ్యూహంతో స్ట్రాటజీతో మళ్ళీ ఎవరైనా కొంచెం ఇటు అటుగా మారేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య మళ్ళీ ఇటువంటి ఒక పునరాలోచన చేశారు. మళ్ళీ ఈ స్ట్రాటజీతో అయినా మనం హిందూ ముస్లిం కమ్యూనిటీ మధ్య డివైడ్ తేగలమేమో అన్నటువంటి భావనతో అటువంటి భావజాలాన్ని ప్రదర్శించారు. కానీ మన మిత్రులు ఇక్కడ మనం నిజంగా చెప్పాలి అంటే మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా పుల్వామా ఘటన నిజంగా బాధపడ్డారు.
వాళ్ళ మనసుకు తీసుకున్నారు. అలాగే ఈ దాడిని ప్రతిఘటించారు వారు. ప్రతి ఒక్క పార్టీ కూడా, అసదుద్దీన్ ఓవైసీ గారు కానివ్వండి, అలాగే ముస్లిం నేతలందరూ కూడా, అక్కడ మన వక్తలు చెప్పినట్టు అక్కడ ఎన్సీ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు కూడా, ఒమర్ అబ్దుల్లా వాళ్ళు కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక పెద్ద దుశ్చర్యగా వాళ్ళు భావించి వాళ్ళు ప్రతిఘటించారు. కాబట్టి ఇలాంటి నేపథ్యం పాకిస్తాన్ ఎన్ని రకాల కుట్రలు పన్నినా కూడా భారత్లో ఉన్నటువంటి అంతర్గత ఐక్యత ఏదైతే ఉందో అదే భారత్ను గెలిపిస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి దుష్టమైనటువంటి పన్నాగాలు పన్నుతున్నటువంటి పాకిస్తాన్లో అంతర్గత యుద్ధాలు రావటం ఆల్రెడీ మొదలైంది. బలూచిస్తాన్ యుద్ధం ఉంది, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం ఉంది, అలాగే సిక్ కమ్యూనిటీతో వాళ్ళకి రిఫ్ట్ ఉంది, అలాగే లోపల ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల అక్కడ వస్తున్నటువంటి చాలా పెద్ద ఒక గందరగోళం నెలకొనబోతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. కాబట్టి అంతర్గతంగా మన దేశంలో వాళ్ళు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా అది వాళ్ళే ఫేస్ చేయబోతున్నారు. ఇంకా దానికి మించి కూడా మనం ఏదైతే ఈ ఎయిర్ స్పేస్ గురించి వాళ్ళు చేసిన బ్యాన్ కూడా వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు. ఎందుకంటే ఆ ఓవర్ ఫ్లైట్ ఛార్జెస్ వల్ల వాళ్ళకు వచ్చే రెవెన్యూను వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. ఇలా బ్యాడ్ స్ట్రాటజీతో వెళ్తున్నటువంటి ఆ దేశం తన మూల్యాన్ని చెల్లించుకుంటుంది. అలాగే భారత్ ఎప్పుడు కూడా సహజంగానే మిత్రదేశం, ప్రపంచంలో మిత్రదేశంగా గుర్తింపబడినటువంటి భారతదేశం సరైనటువంటి పద్ధతితో ముందుకు వెళ్ళాలి. పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ఎవిడెన్షియల్గా చూపించాలి ప్రపంచానికి. అదే నిజమైనటువంటి గెలుపుగా భావిస్తూ ఈరోజు మాట్లాడినటువంటి మిత్రులైనటువంటి గీతానంద రెడ్డి గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారికి మరోమారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జమీల్జీ. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం చూసామో ఈ భారత యుద్ధం రానుందా అనే విషయంపై మనం మాట్లాడడానికి ప్రయత్నం చేశాము. అనేక మలుపులు దిద్దుకుంటూ ఈరోజు వచ్చిన లాస్ట్కు అనివార్యమైనట్టుగా మనం అనుకుంటాం భారత యుద్ధం ఏదైతే ఉన్నదో అది కాదు, దానికి పరిష్కార మార్గం ఎకనామికల్లీ ఇంబోర్గ్ చేసి ఫైనాన్షియల్లీ దెబ్బకొట్టడమే వారి మీద సరి అయిన పద్ధతిలో మనం ఒక యుద్ధాన్ని నెగ్గినట్టుగా ఉంటుందని మన వ్యక్తులు చెప్పారు. వారికి అందరికీ గీతానంద రెడ్డి గారికి, అలాగే రామ్మోహన్ గారికి, అలాగే సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ. సార్ అక్కడ